హే గాయ్స్, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నగేష్ వ్లాగ్స్. అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియోస్ చేసి. సో ఈరోజు అయితే నేను మీకు ఒక సింపుల్ రెసిపీ అయితే చెప్తున్నాను. ఏంటి అని అంటే అందరి ఇంట్లో కామన్గా చేసేది చికెన్ కర్రీ. సో అది చాలా సింపుల్గా, ఎలాంటి హడావుడి లేకుండా, ఎక్కువ మసాలా స్పైసెస్ ఇవేమీ యాడ్ చేయకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చెప్తాను. చాలా తక్కువ టైంలోనే ప్రాసెస్ అయితే అయిపోతుందండి. సో రెసిపీ అయితే చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఆనియన్స్, కర్రీకి తగినట్టుగా కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూడండి. యాక్చువల్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఆనియన్ అనేది మనకి ఫ్రై అయ్యేలోపు మనం చికెన్ అనేది క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. మనం ముందుగానే చికెన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఏమన్నా కట్ చేసుకునే ప్రాసెస్ ఏదన్నా ఉంటే చికెన్ కట్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు ఈ ఆనియన్ మనకి ఫ్రై అయ్యేలోపు. ఇదిగో చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత దానిలో పచ్చిమిర్చి, టమాటో అయితే వేసుకోవాలి. యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే చికెన్ వేసిన తర్వాత టమాటో వేస్తారు. అట్లా వేయొద్దండి, అంత గ్రేవీ అనేది మనకి రాదు. ఎప్పుడైనా ఆనియన్ ఫ్రై అయిన తర్వాతే మనము ఈ పచ్చిమిర్చి అండ్ టొమాటో అనేది వేసుకోవాలి. తర్వాత నేనైతే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మసాలా అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. ఫ్రైలో అంటే తాలింపులో కొంచెం వేసుకోవాలి. సో నేనైతే అలానే వేసానండి, కొంచెం వేసాను. అదిగో చూడండి. ఎందుకు అని అంటే ఇది స్మెల్ చాలా బాగుంటుందండి. మనం తాలింపులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మంచిగా మగ్గాలి. సో ఇవన్నీ సిమ్ చేసేసి మగ్గించుకోవాలి, చాలా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇవన్నీ. సో ఇదంతా బాగా మగ్గాలన్నమాట. ఇదిగో చూడండి. మన దగ్గర కనుక కొత్తిమీర, పుదీనా ఇవి ఉంటే ఇప్పుడే మనం చికెన్ వేసుకోకముందే మనమైతే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే ఆ తాలింపు వేగేలోపు చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ పోపు మొత్తంలో చికెన్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇదిగో చూడండి. మనకి మంచిగా ఆనియను అంటే ఉల్లిపాయ, టొమాటో అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ మంచిగా బాయిల్ అయిన తర్వాత అప్పుడైతే చికెన్ వేసుకున్నాను. టమాటా అనేది చికెన్ తర్వాత వేసుకోకూడదండి, అంతగా బాగుండదు. ఆ స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టమాటా పూర్తిగా ఆయిల్లో మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఈ స్టేజ్లోనే కొంచెం గల్లుప్పు అయితే నేను యూజ్ చేస్తాను. సో గల్లుప్పు అనేది కొంచెం వేసుకుంటే, ఉప్పు మనం ముందుగానే ఎర్లీ స్టేజ్లో వేసుకోవడం వల్ల ఏంటి అని అంటే చికెన్ త్వరగా మ్యారినేట్ అయిపోతుంది అనమాట, త్వరగా బాయిల్ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి మనం తాలింపులోనే కొంచెం చికెన్తో పాటు కొంచెం సాల్ట్ కానీ లేదంటే రాక్ సాల్ట్, గల్లుప్పు కానీ వేసుకోవాలి. ఇదిగో చికెన్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి చూడండి. ఒక 10 to 15 మినిట్స్ మనం చికెన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత చికెన్ని మనం మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇదిగో చూడండి, మనకి పీసెస్ అనేవి జస్ట్ ఒక 50% కుక్ అయి ఉంటాయి అన్నమాట. 50% కుక్ అయిన తర్వాత మనం ఇదిగో చూడండి, సాంబార్ పౌడరు అంటే లేని వాళ్ళు పసుపు, కారం అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకొని, సరిపోకపోతే కనుక మనం ముందుగానే కొంచెం యాడ్ చేసాం కాబట్టి సరిపోతే కనుక యాడ్ చేసుకోవాలి. సో 50% బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం వేసుకున్నామో కారం, పసుపు వేసుకొని ఇంకా వెంటనే వాటర్ పోసేయకూడదండి, జస్ట్ ఒక 10 మినిట్స్ దాన్ని వదిలేసేయాలి. ఇదిగో చూడండి, 10 మినిట్స్ తర్వాత ఈ ఉప్పు, కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది అనమాట. ఉప్పు, కారం, పసుపు అనేది బాగా పడుతుంది. అప్పుడు 10 మినిట్స్ తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 10 మినిట్స్ అనమాట. ఇదిగో చూడండి, నేనైతే దీనికి చపాతీ కాంబినేషన్ చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి కొంచెం గ్రేవీ అయితే ఉంచాను అనమాట. షేర్వా అనేది కొంచెం ఉంచాను, లేదంటే కొంచెం థిక్గా మనం చేసుకోవచ్చు. సో కర్రీ మనకి కొంచెం దగ్గర పడేంత వరకు మనం ఉంచుకోవాలన్నమాట. ఇదిగో చూడండి,
ఆ వాటర్ ఎక్సెస్ వాటర్ అంతా పోవాలన్నమాట. మనకి కనుక కాంబినేషన్ ఏదన్నా ఉంటే అంటే చపాతీ కానీ గార అలాంటిది ఏదన్నా ఉంటే కనుక కొంచెం షేర్వా అంటే అంటే కొంచెం చారులాగా అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇదిగో చూడండి, ఇది నేను ప్రిపేర్ చేసుకున్న హోల్ మసాలా పౌడర్ అనమాట, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. అది కొంచెం వేస్తున్నాను, ఒక్క చిటికెడు. సో లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పక్కన పెట్టాను కదా, సో మనకి ఈ కర్రీ కన్సిస్టెన్సీ మనకి చాలు అనుకున్నప్పుడు అప్పుడు వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఒక 5 మినిట్స్కి మనం కర్రీ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, నాకైతే 90% మ్యాక్సిమం చికెన్ అయితే పీసెస్ అనేవి కుక్ అయిపోయినాయి. 90% అయితే కుక్ అయిపోయినాయి అనమాట. సో ఈ స్టేజ్లో నేను కొంచెం కసూరి మేతి అండ్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న హోల్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడైతే చపాతీ పిండి అయితే కలిపి ఉంచుకున్నాను అనమాట. ఇది దాదాపు 2 అవర్స్ సోక్ అయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో డవ్ అనేది. సో ఇప్పుడైతే నేను దాని కాంబినేషన్గా చపాతీ అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను మీకు చపాతీ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. మ్యాక్సిమం ఇది తెలిసి ఉండొచ్చు, తెలియకుండా కూడా ఉండొచ్చు కొంతమందికి. సో తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. చపాతీ మనం చేసేటప్పుడు వెంటనే ఆయిల్ వేయకూడదు. దాన్ని ఇట్లాగా ఫ్లిప్ చేస్తూ ఉండాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ కంటిన్యూగా దాన్ని ఫ్లిప్ చేస్తూ ఉండాలి, టర్న్ టు బ్యాక్. దాన్ని ఫ్లిప్ చేస్తూ ఉండాలి, ఆయిల్ మాత్రం వేయకూడదు. ఇదిగో చూడండి, నేను అక్కడ చూపిస్తున్నట్టుగా బబుల్స్ వస్తాయి అన్నమాట. బబుల్స్ మీన్స్ చపాతీ అనేది మనకి చక్కగా పొంగుతూ ఉంటుంది అనమాట. అది ఎప్పుడైతే చపాతీ అనేది మనకి ఇదిగో చూడండి, నెక్స్ట్ ఇది ఫస్ట్ కాబట్టి కొంచెం అలా ఉంది, నెక్స్ట్ ఇంకో చపాతీ చేస్తాను, దానికి మీకు క్లియర్గా కనిపిస్తుంది డిఫరెన్స్ అనేది. ఆ చపాతీ అనేది బబుల్స్గా వచ్చినప్పుడు ఎప్పుడైతే పొంగుతుంది అని మనకు అనిపిస్తుందో అప్పుడు మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. అప్పటి వరకు 2-3 మినిట్స్ దాన్ని అటు ఇటు ఫ్లిప్ చేస్తూనే ఉండాలన్నమాట, టర్న్ టు బ్యాక్. ఇదిగో చూడండి, ఈ స్టేజ్లో మనం ఇంకా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు పైన. ఇదిగో చూడండి, కొంచెం పొంగుతూ ఉంది, కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం పెనం మీద వేసినప్పుడు చపాతీ అప్పుడు వెంటనే ఆయిల్ వేసుకోకూడదు. ఇదిగో చూడండి, ఇప్పుడు వేస్తున్నాను నేను ఆయిల్. అది ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయింది, అప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఈ స్టేజ్లో నేను ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత చాలా బాగా పొంగుతాయి అన్నమాట. ఇది కనుక ఎవరికైనా తెలియకపోతే ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకో చపాతీ చూపిస్తాను, దానిలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగో చూడండి, ఇది నెక్స్ట్ అనమాట. ఇదిగోండి, ఇది సిమ్లోనే ఉంచేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి, ఆయిల్ అనేది యాడ్ చేయకూడదు. ఎప్పుడైతే పొంగుతూ ఉంటుందో ఒక 2-3 మినిట్స్ తర్వాత అప్పుడు కనుక మనం ఆయిల్ యాడ్ చేసామంటే ఆ డ్రై చపాతీ మీద ఆయిల్ పడితే వెంటనే మంచిగా రోస్ట్ అవుతుంది అనమాట. అది పొంగుతుంది, చపాతీ మంచిగా పొంగుతాయి. ఇది ఒక చిన్న టిప్ అనమాట, తెలియని వాళ్ళు ఎవరన్నా అయితే కనుక ఫాలో అవ్వండి, మీకు యూజ్ అవుతుంది. ఇదిగోండి, నేనైతే చపాతీ అనేది మ్యాక్సిమం ప్రిపేర్ చేశాను ఆల్మోస్ట్. ఇదిగో చూడండి, ఆయిల్ వేయక ముందు చక్కగా పొంగుతుంది అనమాట మంచిగా చపాతీలు. ఇదిగోండి, సో చపాతీ చేయడం అయితే అయిపోయింది. ఇదిగో చూడండి, సో ఇది ఈరోజు మా కాంబినేషన్. సింపుల్గా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను కదా. సో ఎవరికైనా తెలియకపోతే మ్యాక్సిమం దీన్ని ట్రై చేయండి. సో అంతేనండి వీడియో. అండ్ ఇంత హెవీ ఫుడ్ తిన్నాక మనకి డెజర్ట్స్ అనేది ఏదో కావాలి కదా, సో మేమైతే ఐస్ క్రీము తింటున్నాము. సో అంతేనండి వీడియో. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూజ్ అయితే కనుక లైక్ చేయండి. సో అంతేనండి, థ్యాంక్ యూ, బాయ్.